శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పదోన్నతి పొందినటువంటి మా 17 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ డిప్యూటీ రిజిస్ట్రార్ వరకు పదోన్నతి పొందినటువంటి తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్, అట్లా సూపరింటెండెంట్స్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అలా హాస్టల్స్, ఇట్లా మొత్తం మీద 17 మంది పదోన్నతి పొందారు. వాళ్ళందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. నేను వచ్చి 4 నెలలు దాటింది. ఇప్పుడు పూర్తిగా నేను ఐఎమ్ ఫీలింగ్ అట్ హోమ్ అనమాట. అంటే నా సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. సో మెనీ కంగ్రాచులేషన్స్ టు అవర్ స్టాఫ్ హియర్ అండ్ we have many plans to achieve. ఈ మధ్య ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో మేము చాలా దాదాపుగా అన్ని పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం టీచింగ్ స్టాఫ్, ఫ్యాకల్టీ కూడా వాళ్ళు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది, సిఎస్. అందులో పదోన్నతుల కోసం మేము త్వరలో ఇంటర్వ్యూస్ కూడా పెట్టబోతున్నాము. తర్వాత కొంతమంది కారుణ్య నియామకాలు కూడా కొంతమంది పొందారు. అట్లాగే టైం స్కేల్ వాళ్ళకి, మినిమం స్కేల్ వాళ్ళకి, వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకుని మేము ఈసీలో అప్రూవ్ చేయడం జరిగింది. వాళ్ళకి మెరుగైన జీతభత్యాలు వచ్చే విధంగా ఈ రకంగా ముందుకు వెళ్తున్నాము. సో ఈసీ డెసిషన్స్ ప్రకారం ఒక 3 నెలల్లో మేము యూనివర్సిటీ కాన్వకేషన్ 2023 తర్వాత జరగలేదన్నమాట. ఆ కాన్వకేషన్కి వెళ్ళబోతున్నాము ఒక 3 నెలల్లో. ఆ తర్వాత ఏమో NAAC అసెస్మెంట్ కూడా మేము వెళ్ళబోతున్నాము. సో మా IQAC, ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ అని ఉంటుంది, దాన్ని మేము బలోపేతం చేస్తూ దానికి వెళ్ళబోతున్నాము. తర్వాత ఏమో ఎగ్జామినేషన్ దీన్ని కంప్యూటరైజ్ చేయాలనే ప్రయత్నాలు మేము మొదలుపెట్టాము. సెంట్రల్ లైబ్రరీ, ఎగ్జామినేషన్ వింగ్, ఇవన్నీ పూర్తిగా మేము కంప్యూటరైజ్ కనుక చేసినట్లయితే సకాలంలో రిజల్ట్స్ ఇవ్వడానికి, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండటానికి అవకాశం ఉందన్నమాట. ఆ రకంగా వెళ్తున్నాము. అట్లాగే మా అటల్ ఇంక్యుబేషన్ సెంటరు, మా బొటానికల్ గార్డెను ఈ ప్రాంతంలోనే కాదు దేశంలోనే వాటికి చాలా పేరు ఉందన్నమాట. సో అవి బాగానే పనిచేస్తున్నాయి. అట్లాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎక్కడైతే మాకు అడ్మిషన్స్ సరిగా లేవో, ముఖ్యంగా కొన్ని సోషల్ సైన్సెస్లో ఎక్కడైతే అడ్మిషన్స్ మాకు సరిగా లేవో అక్కడ యూజీ ప్రోగ్రామ్స్, 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లేదా 4 ఇయర్ యూజీ ప్రోగ్రామ్స్ పెట్టే దిశగా మేము వెళ్ళబోతున్నాము. తర్వాత నేను విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పినట్లుగా 103 పోస్ట్ టీచింగ్ పొజిషన్స్ మేము అడ్వర్టైజ్ చేయడం జరిగింది. వాటి స్క్రీనింగ్ ప్రక్రియ కూడా నిన్నటితో పూర్తి అయ్యింది. సో గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే నాటికి ఒక 103 మంది న్యూ ఫ్యాకల్టీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో నియమించబడతారు. సో ఆ రకంగా మేము అడుగులు వేస్తున్నాము. సో ఇది 45 సంవత్సరాలు అయింది మా యూనివర్సిటీ పెట్టి. ఇంకో 5 సంవత్సరాలకి మేము గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతున్నాము. అందుకు అన్ని విధాల యూనివర్సిటీ సిద్ధమవుతోంది. అందుకు నాకు అన్ని రకాల సహకారం అటు విద్యార్థుల నుంచి, ఇటు ఉద్యోగుల నుంచి, ప్రొఫెసర్స్ నుంచి, ఎల్యూమినై నుంచి, ప్రామినెంట్ ఎల్యూమినై మాకు ఉన్నారు, వారి నుంచి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ నుంచి, వాళ్ళందరి అన్ని వర్గాల వాళ్ళు నాకు సహకారం అందిస్తున్నారు. సో చాలా మంచి రోజులు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనేది. నేను ఒక్కరిని కాదు, అందరూ నమ్ముతున్నాము. 17 మందికి గతంలో ప్రమోషన్ రాలేదా, లేకపోతే గెలిచిన తర్వాత ఇంటెన్సివ్గా తీసుకునేమని చేశారా? నిజం చెప్పాలంటే కొన్ని పనులు చేయటానికి కొందరికి ఎందుకో అదృష్టం ఉంటుందండి. అది పూర్తిగా అది నా గొప్పతనం అని చెప్పేసి చెప్పడం అది కరెక్ట్ కాదనమాట. వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి. గవర్నమెంట్లో ఒక ప్రమోషన్ ఇవ్వాలంటే ప్రైవేట్ కంపెనీస్ వేరు, ఇవ్వాలంటే అన్ని రకాల నిబంధనలు ఉంటాయి. మాకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఉంది, వాళ్ళన్నీ ఎగ్జామిన్ చేశారు, కూలంకషంగా ఎగ్జామిన్ చేసి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి అనమాట. కాకపోతే టైంకి వచ్చినాయి అనమాట. వాళ్ళకి టైం ఆలస్యం కాకుండా టైంకి వచ్చినాయి. అంతేగాని ఇదేదో పెద్ద ఆయుషిత వరం అని చెప్పేసి నేనేం అనుకోవడం లేదు. సో దే డిజర్వ్ ఇట్ అండ్ దే గాట్ ఇట్. సో దట్స్ ఆల్. ఇది పూర్తి వచ్చిన 3 months 4 months లోనే 3 అద్భుతాలు జరిగినాయి అనుకోవచ్చా? ఒకటి వచ్చి 30 years తర్వాత ఓల్డ్ స్టూడెంట్ అమెరికా నుంచి మన రీసెంట్. అవును, మా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో
ఎస్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 96 బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్. వాళ్ళు చాలా మంది విదేశాల్లో ఉన్నారు. వారి గురువులు అందరినీ కూడా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి అదొకటండి. మీరు అడిగారు కదా మా ప్రాజెక్ట్స్ అని, అది కూడా ఒక ప్రాజెక్ట్ అనమాట. మా ఎల్యూమినీ అసోసియేషన్ మేము చాలా బలోపేతం చేయాలి. వారందరూ కూడా చాలా రకాలుగా ఈ మట్టితో అనుబంధం ఉన్న వాళ్ళనమాట. దీనికి ఏదో చేయాలనేటటువంటి కోరిక, ఆతృత వాళ్ళలో ఉన్నాయి. అయితే ఒకసారి మనం సహాయం అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండం. అవతల వాళ్ళు ఉంటారు. అంటే సహాయం అంటే నేను కేవలం ఆర్థిక సహాయం అని కాదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా స్టూడెంట్స్కి అమెరికా నుంచి మేము ఆన్లైన్ క్లాసులు చెప్తాం అంటున్నారు. మేము వాళ్ళు తయారు చేస్తామంటున్నారు. తర్వాత స్పోకెన్ లాంగ్వేజ్ అంటే మన విద్యార్థులు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. ప్రపంచం చాలా శరవేగంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇది చాలా మంచి, అనంతపురం అనేది చాలా మంచి ఎకో సిస్టమ్ అనమాట. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా ఇన్వెస్ట్మెంట్స్, రైజింగ్ రాయలసీమ అంటున్నారు. సో ఒకప్పుడు రాయలసీమ అంటే నెగిటివ్ కనోటేషన్ ఉండేది కదా, కరువు కాటకాలను లేకపోతే ఫ్యాక్షనిజం అను, ఇట్లాంటి నెగిటివ్ కనోటేషన్ నుంచి ఇప్పుడు అందరూ రాయలసీమ వైపు చూసే విధంగా మంచి మార్పులు జరుగుతున్నాయి అన్నమాట. ఇదే ఒక 10 సంవత్సరాలు కనుక కంటిన్యూ అయినట్లయితే ఇది నిజంగా ఒక రత్నాలసీమగా రాయలసీమ తయారవుతుంది అనమాట. మరి ఇన్ని మార్పులు వస్తున్నప్పుడు మన స్టూడెంట్స్ అవకాశాలని, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో వాళ్ళ సొంత బిజినెస్ చేయడం కావచ్చు, మరి అవకాశాలు పుచ్చుకునే విధంగా మనం తయారు చేసుకోలేకపోతే మరి అది చాలా అన్యాయం చేసినట్లు కదా. అటువంటి దాంట్లో ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతంలో ఇది ఒకటే కాదు, చాలా స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఎస్వి యూనివర్సిటీ, ఎస్కేయు పెద్ద యూనివర్సిటీస్ అనుకోండి, కానీ మిగతా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. శ్రీ సిటీలో ఒక యూనివర్సిటీ, ప్రైవేట్ రంగంలోను పబ్లిక్ రంగంలోను ఒక యూనివర్సిటీ రాబోతా ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎకో సిస్టమ్, వేటికి వారు వేరుగా కాకుండా ఒక ఎకో సిస్టమ్గా డెవలప్ అయ్యి ఒక కొలాబరేషన్ కనుక తీసుకుని మన స్టూడెంట్స్కి అవసరమైనటువంటి స్కిల్స్, ముఖ్యమైనటువంటి డెఫిసిట్ ఏంటంటే ఇక్కడ ల్యాబ్సెస్ ఏమున్నాయంటే వాళ్ళు స్కిల్ సెట్ని మనం చాలా పెంచాలన్నమాట. వాళ్ళ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, తెలుగు, ఇంగ్లీషు, హిందీ కూడా పెంచగలిగితే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. చివరికి మనకి ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, కానీ అందుకు కావాల్సిన మ్యాన్ పవర్ కోసం మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాకుండా మనం స్టూడెంట్స్ని తయారు చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అలాంటి బ్రాడ్ గోల్తో మనం పనిచేయాలి, కానీ ఏదో ఎంతసేపు సిలబస్ కంప్లీట్ చేసాము, ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము అనేది కాదనమాట ఇప్పుడు. సో అటువంటి రోల్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట. అది ఆ రకంగా మా నమ్మకం అయితే ఉందండి. 1 month న్యూ ఫ్యాకల్టీ కూడా వస్తారు మాకు. అది మంచిది, అది ఈ ప్రాంతానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా మన బడుగు బలహీన వర్గాల పిల్లలు ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఇలాంటి స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ మీద ఎంతో కొంత మరి డిపెండ్ అవుతున్నారు కాబట్టి ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ అవసరాలను తీర్చలేదు కాబట్టి వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం అనమాట. వస్తూ ఉంటాయండి. అంటే మీకు గుర్తుందో లేదో, 60 సంవత్సరాలు రిటైర్మెంట్ని 62 చేశారు కదా. అందుకని వాళ్ళందరూ ఈ సంవత్సరం నుంచి ఎక్కువ మంది రిటైర్ అవుతున్నారు అనమాట. రిటైర్ అయినప్పుడు కాన్సిక్వెన్షియల్ వేకెన్సీస్ కూడా వస్తుంటాయి కదా. సో అది బహుశా అది కూడా ఒక కారణమేమో, ఎక్కువ రిటైర్మెంట్స్ ఉండటం వల్ల అది కూడా ఒక కారణం అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా కాన్సిక్వెన్షియల్ వేకెన్సీస్ వస్తుంటాయి అన్నమాట.